హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? దిస్ ఈజ్ వన్ మోర్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ వ్లాగ్. కానీ ఇవాళ తీసుకోవాలనుకుంటున్న జ్యువెలరీ అయితే మా కోసం కాదు, గిఫ్టింగ్ పర్పస్ కోసం. ఎవరి కోసం తీసుకుంటున్నాము అనేది మాత్రం నేనిక్కడ రివీల్ చేయట్లేదు. మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న పర్సన్ మన సబ్‌స్క్రైబరే. సో, తను నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటుంది. సో, నేను ఆ సర్ప్రైజ్ పాడు చేయాలనుకోవట్లేదు. మేమనుకున్నదైతే ఒక 50,000 లోపు ఏదైనా తీసుకుందాము అని. పర్టిక్యులర్‌గా ఇవే తీసుకుందామని ఏమి ఫిక్స్ అయ్యి అయితే రాలేదు. కాకపోతే డైమండ్ సెక్షన్‌కి వెళ్తే నాకు ఇయర్ రింగ్స్ బాగా అనిపించాయి. రీసెంట్ టైమ్స్‌లో ఈ మోడల్ ఇయర్ రింగ్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఎవరో ఒకరు పెట్టుకొనైతే కనిపిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది తీసుకుంటున్నారు అంటే డిజైన్ బావుందనే కదా అర్థము. సో, మేము కూడా తీసుకుందామా అని ఆలోచించాము. కాకపోతే వెయిట్ అయితే చాలా ఎక్కువొస్తుంది. అది క్లోజ్డ్ సెట్టింగ్ అంట. సో, గోల్డ్ ఎక్కువ యూజ్ చేశారు. అండ్ ఆల్సో డైమండ్ క్యారెట్స్ కూడా ఎక్కువున్నాయి. అక్కడున్న అన్ని ఇయర్ రింగ్స్‌లో నాకెందుకో ఈ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్‌గా అనిపించాయి. వెయిట్ గూడా తక్కువే ఉన్నాయి. మీరు చూసారంటే గోల్డ్ ఎలివేట్ అవుతూ ఉంటుంది డైమండ్స్ కంటే కూడా. యాక్చువల్‌గా మేము వెళ్ళిన పర్పస్ అయితే గోల్డ్ తీసుకుందామనే కదా! సో, నాకు ఇవి ఓకే అనిపించాయి. అండ్ ఆల్సో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏమంటే మేమనుకున్న బడ్జెట్‌లో కూడా వస్తాయి. మేము విజిట్ చేసిన జీఆర్‌టీ లొకేషన్ అయితే తిరుపతిలో ఉన్న జీఆర్‌టీ. ఇక్కడ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే హ్యూజ్ ఉందసలు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఎక్కువగా జీఆర్‌టీకి వెళ్ళను. నేను ఎక్కువగా మలబార్ కానీ, జాయ్ లూకాస్ కానీ వెళ్ళేదాన్ని. గోల్డ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుందని తెలుసు. కాకపోతే డైమండ్ కలెక్షన్ ఇంత హ్యూజ్ ఉంటుందనైతే నాకు ఐడియా లేదు. ఆల్సో నా వడ్డానం కూడా జీఆర్‌టీలోనే తీసుకున్నాము. ఈవెన్ పాప వడ్డానం కూడా. సో, ఎప్పుడొచ్చినా కూడా గోల్డ్ సెక్షన్‌కి వెళ్ళేవాళ్ళమే కానీ, ఇక్కడ డైమండ్ సెక్షన్‌కైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. నేనైతే వచ్చిన పని మానేసి నెక్లెసెస్, చోకర్స్ చూస్తూ ఉన్నాను. అంత బాగున్నాయి కలెక్షన్. ఎస్పెషల్లీ డిస్‌ప్లేలో ఉన్న ఈ పీస్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. నార్మల్‌గా అయితే నేను రూబీస్‌కి పెద్ద ఫ్యాన్ ఏం కాదు. ఎక్కువగా ఎమరాల్డ్స్ ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఎందుకో ఈ పర్టిక్యులర్ నెక్లెస్‌లో అయితే రూబీసే బాగా సెట్ అయ్యాయనిపించింది. హ్యాంగింగ్స్ విషయానికొస్తే హ్యాంగింగ్స్‌కి మాత్రం పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు. రూబీస్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. దీనికి సెట్ లాగా మనం తీసుకోవాలంటే మనకు ఇయర్ రింగ్స్ కూడా ఎక్కడో ఒక చోట రూబీ సెట్ చేసి ఇస్తామని చెప్పారు. లైక్ మ్యాచ్ అయ్యేటట్లు. ప్రైస్ విషయానికొస్తే ఇయర్ రింగ్స్ మాత్రమే అరౌండ్ 4,00,000 ఉన్నాయి. అండ్ నెక్లెస్ విషయానికొస్తే 6,00,000 అలా పడుతుంది. యాక్చువల్‌గా ఇంకా కూడా సెట్ అయితే 11,00,000 అని చెప్పారు. ఆఫ్టర్ నెగోషియేషన్ అరౌండ్ 10,00,000 కైతే ఈ సెట్ వస్తుందని చెప్పారు. స్టిల్ నాకెందుకో చాలా ప్రైజీ అనిపించింది. మేబీ 1 ఆర్ 2 లాక్స్ ఇంకా కూడా తక్కువలో చేయొచ్చేమో అనిపించింది. అండ్ ఆల్సో మీకు నేను చెప్పాను కదా! మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు డైమండ్ జ్యువెలరీ బిజినెస్‌లో అని చెప్పి. ఒకసారి వాళ్ళని ఎస్టిమేషన్ అడుగుదాము. మేబీ లైక్ సేమ్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ యూజ్ చేసి సేమ్ కైండ్ ఆఫ్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ వాళ్ళు ఇంతకంటే తక్కువలో చేయగలిగితే బెటర్ ఐ షుడ్ ప్రొసీడ్ విత్ దెమ్ అనిపించింది. సో ఫార్ నేనైతే డైమండ్ జ్యువెలరీ పెద్ద ఆర్నమెంట్స్ మీద ఇన్వెస్ట్ చేయలేదు. ఒక్కటైతే బావుంటుంది అనిపిస్తుంది. ఒక సెట్‌గా తీసుకుంటే నాకు పాప ఉంది కదా! తనకు కూడా బాగా సెట్ అవుతుంది అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేమైతే గోల్డ్ జ్యువెలరీయే పర్చేస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. పెద్ద ఆర్నమెంట్స్‌గా తీసుకోవడానికి ఇష్టపడతాను నేనైతే. డైమండ్‌లో చిన్న ఆర్నమెంట్ కంటే గోల్డ్‌లో పెద్దగా ఒక ఆర్నమెంట్ వస్తుంది కదా అనిపిస్తుంది. కానీ రీసెంట్ టైమ్స్‌లో ఎక్కడ చూసినా కానీ లెహెంగాస్ పైకి పిల్లలకు చిన్న డైమండ్ నెక్లెసెస్ పెడుతున్నారు సెట్‌లాగా. నార్మల్ గోల్డ్ జ్యువెలరీ కంటే కూడా. ఆల్సో మా కార్తీక్ కూడా గోల్డ్ పెట్టి పెట్టి మాకు కూడా బోర్ కొట్టేస్తుంది. తనని డిఫరెంట్‌గా చూద్దామనిపిస్తోంది. కాబట్టి నేను రీసెంట్ టైమ్స్‌లో డైమండ్ జ్యువెలరీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. 1 ఇయర్ బ్యాక్ అయితే డైమండ్‌లో తీసుకునే బదులు సిమిలర్‌గా ఉంటుంది కదా! సీజెడ్‌లో ప్లాన్ చేద్దాం అనుకునేదాన్ని. ఒక సెట్‌లాగా తీసుకుందాము. చోకర్, లాంగ్ హారం అండ్ ఇయర్ రింగ్స్ అని. ఆన్‌లైన్‌లో కూడా చాలా వీడియోస్ వచ్చేటివి. సేమ్ లుక్ అలైక్ ఉంటాయి. డైమండ్స్ లాగే ఉంటాయి సీజెడ్స్ కూడా అని చెప్పి. వన్స్ షాప్‌కెళ్ళి చూస్తే కానీ నాకు అర్థం కాలేదు. దేర్ ఈజ్ హ్యూజ్ డిఫరెన్స్ అండి సీజెడ్స్ అండ్ డైమండ్స్‌లో.
డైమండ్స్ ఇచ్చే రాయల్ లుక్ సీజెడ్స్ అయితే అస్సలు ఇవ్వట్లేదు. నేను జిఆర్‌టీలో కూడా ఒక సెక్షన్ ఉంది సెపరేట్‌గా. సీజెడ్ జ్యువెలరీకి మాత్రమే. నేను అక్కడ కూడా చూసాను. అస్సలు నచ్చలేదు నాకైతే. ఒక్క నెక్లెస్ కూడా నాకు బాగా అనిపించలేదు. ఏదో ఇమిటేషన్ జ్యువెలరీ ఉన్నట్లే అనిపిస్తోంది. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సీజెడ్స్‌లో మీరు చిన్న నెక్లెసెస్ తీసుకోవచ్చు. అవి అంత డిఫరెన్స్ తెలియట్లేదు. కాస్త డైమండ్ లుక్కే అనిపిస్తున్నాయి. బట్ చోకర్స్ అలా తీసుకున్నామంటే ఐ మీన్ పెద్ద జ్యువెలరీ చోకర్స్ గానీ, లాంగ్ చైన్స్ గానీ సీజెడ్స్‌లో తీసుకున్నామంటే మనకు ఆబ్వియస్‌గా తెలిసిపోతుంది డైమండ్స్ కాదు అని. ఇక్కడ మీకు చూపిస్తున్న కలెక్షన్ మొత్తం కూడా డైమండ్ జ్యువెలరీలోనే చూపిస్తున్నాను. సీజెడ్స్ అయితే నేను క్యాప్చర్ చేయలేదు. నాకెందుకో నచ్చలేదు. సో, నేను వీడియో కూడా తీయలేదు. ఇక్కడ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మేమైతే షార్ట్ లిస్ట్ చేసి పెట్టాము. ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకుందామని. ఆల్సో మా హస్బెండ్‌కి వీడియో కాల్ చేసి చూపించాను. తనకు కూడా ఎందుకో క్లోజ్డ్ సెట్టింగ్ ఉన్న డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే పెద్దగా నచ్చలేదు. అంత షైనీగా లేవనిపించాయంట. 40 అబోవ్ ఉన్న వాళ్ళకి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే జిఆర్‌టీలో ఎక్సలెంట్‌గా ఉంది. ఇంత హ్యూజ్ కలెక్షన్ నేనైతే ఎక్కడా చూడలేదు. కాకపోతే మాకు ఎన్ని ఇయర్ రింగ్స్ చూసినా కూడా మేము ఫస్ట్ అనుకున్న ఇయర్ రింగ్సే మాకు బాగా అనిపించాయి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ కూడా నాకు బాగా అనిపించాయి. కాకపోతే వెయిట్ కాస్త హెవీగా ఉన్నాయి. ఆల్సో ప్రైస్ కూడా అరౌండ్ 2,00,000 చెప్పారు. 2,00,000 అంటే ఇట్స్ టూ మచ్ ఇయర్ రింగ్స్‌కి అది చిన్న ఇయర్ రింగ్స్‌కి. మేము షార్ట్ లిస్ట్ చేసిన ఇయర్ రింగ్స్‌కి ఈ నెక్లెస్ మ్యాచ్ అవుతుందని చూపించారు. ఒకసారి చూడండి మేడం మీరు తీసుకోకున్నా పర్లేదు. మీకొక ఐడియా వస్తుంది. ఇలాంటి వాటికి పేరప్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ నెక్లెస్ అయితే చూపించారు. ఇది ప్రైస్ కూడా కాస్త తక్కువే ఉంది. 2,00,000 బిలోనే వచ్చేస్తుంది. ఫైనల్‌గా అన్నీ చూసిన తర్వాత మాకేది నచ్చలేదు. ఇవే ఫైనల్ చేసేసాము. అండ్ ప్రైస్ కూడా నెగోషియేట్ చేస్తూ ఉన్నాము. ఎంతొస్తుంది అని చెప్పి. ఫస్ట్ 45,000 అన్నారు. మళ్ళీ అన్నీ క్యాలిక్యులేషన్స్ వేసి ఎక్కడ తగ్గించాలో అక్కడ ట్రై చేసి అరౌండ్ 42,000 అలా చెప్పారు. ఇంకా కూడా మాకు తగ్గించారు. కాకపోతే మేము ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పట్లేదు. నేను చెప్పాను కదా గిఫ్టింగ్ పర్పస్‌కని. బిల్ అవి చూపిస్తే బాగోదని నేను చూపించట్లేదు. బట్ ఐ కెన్ సే లైక్ బిలో 40లోనే వచ్చేసింది మాకు. బెస్ట్ డీల్ కదా అసలు. 50లో గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవాలి అని వెళ్ళి, బిలో 40లో డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకొనొచ్చాము. వీడియోలో మీకు క్లియర్‌గానే తెలుస్తోందనుకుంటున్నాను. ఈ స్టడ్స్ అయితే మరీ చిన్నగా లేవు. అలా అని పెద్దగా ఓవర్ సైజ్డ్ స్టడ్స్‌లా కూడా లేవు. మీడియం సైజ్‌లో చాలా బావున్నాయి. మీకెలా అనిపించాయో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవన్. బై బాయ్.